హాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్ వచ్చేసి గుంత పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా వచ్చేసి ఇడ్లీ పిండి ఎంత కావాలో అంతైతే తీసుకోండి. సో అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, సో తురుముకున్న క్యారెట్ 1 కప్పు, అలానే కరివేపాకు కొంచెం తరిగి వేసుకోండి. సో పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇంట్లో ఇడ్లీ సోడా ఉంటుంది కదా, కొంచెం యాడ్ చేయండి. సో గుంత పునుగులు బాగా పొంగుతాయన్నమాట. సో వీటన్నిటిని బాగా 1 మినిట్ వరకు మిక్స్ చేయండి. సో చాలా స్మూత్గా వస్తుంది పిండి. సో కొంచెం లూజ్ కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో స్టవ్ వెలిగించేసి గుంత పునుగులు ప్యాన్ పెట్టేసుకోండి. సో ఇది బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, వీటన్నిటిని ఇందులో వేసేయండి. అన్ని గుంత పునుగులు వేసేసాక సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని వెయిట్ చేయండి. టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసాక సో ఇటువైపు అన్నీ బాగా కాలాయన్నమాట. సో అన్నిటినీ టర్న్ చేసుకోండి. సో అన్నిటిని టర్న్ చేసాక ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. టూ మినిట్స్ తర్వాత చూసారా, గుంత పునుగులు కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి అనమాట. సో మీరు కూడా తప్పకుండా గుంత పునుగులు ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మేము వచ్చేసి చట్నీతో గుంత పునుగుల్ని లాగిచ్చేసామన్నమాట.